హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ కొరమేను బెండకాయ పులుసు పెట్టానండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంది. అంటే కొరమేను ఇగురు పెట్టుకుంటారు చాలామంది, కానీ కొరమేను పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. వేడి వేడి రైస్లోకి ఇలా చక్కగా కొరమీను బెండకాయ పులుసు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో కొరమీను అయితే తీసుకున్నానండి. వాటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఉప్పుతోటి నిమ్మ చెక్కతోటి చక్కగా కడిగేసుకున్నానండి. తర్వాత మనం దీంట్లోనూ 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఒక 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మ సైజు అంత చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర. ఇందులో వచ్చి టమాటా, ఉల్లిపాయ మిక్సీ పెట్టేశానండి. మీరు అలా కాకుండా మామూలుగా కట్ చేసుకుని వేసుకున్నా పర్లేదు, కానీ గ్రేవీ రావాలన్నా, టేస్ట్ రావాలన్నా మనకి ఉల్లిపాయ టమాటా అనేది మిక్సీ పట్టిన తర్వాత మనం దీంట్లోనూ కర్రీ కింద చేస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అనేది ఎక్కువగానే వేసానండి. మనకి చేపల కూరలోకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కదా ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ టమాటా దీన్ని అయితే మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజులో పెట్టుకుంటే కొంచెం త్వరగానే అయిపోతుందండి. చూసారండి, ఇక్కడ ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యిందంటే మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటా అనేది చక్కగా ఫ్రై అయ్యింది. తర్వాత దీంట్లోనూ 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మనమైతే కలుపుకుందామండి. ఇక్కడ హై ఫ్లేమ్లో కానీ మీడియం సైజులో కానీ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చేపల కూర అనేది త్వరగానే అయిపోతుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా మనం పెట్టుకొని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోనూ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసానండి. అంటే ఆల్రెడీ చేపల్లో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం కర్రీలో చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి. చూసారా, మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటా అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలింది, ఇలా సరిపోతుందండి. తర్వాత ఇక్కడ నేను అల్లం అనేది వేయలేదు, ఓన్లీ వెల్లుల్లిపాయ, జీలకర్ర అవే వేసానండి. ఆ రెండు నేను రోల్లో దంచుకొని వేసానండి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరకగా దంచుకొని అయితే వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, ఇక్కడ బెండకాయ ముక్కల్ని నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి, పెద్దగానే కట్ చేసుకున్నాను. మీరు చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బెండకాయ ముక్కలు మనకి పులుసు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ బెండకాయలు వేసిన తర్వాత ఆయిల్లోనూ ఒక 1 మినిట్ అండ్ 2 మినిట్స్ మనకి బెండకాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా కూడా మనం ఉంచుకోవాలండి. తర్వాత దీంట్లో నేను 1 స్పూనున్నర కారం వేసాను. ఆల్రెడీ మనం చేపల్లో 1 స్పూన్ వేసాం కదండి, అంటే 2 స్పూన్ల దాకా కారం అనేది యూస్ చేశాను దీంట్లోనూ. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. అవి వేసుకున్న తర్వాత మనం మొత్తం కర్రీ అంతా కూడా కలిసేంత వరకు కలవాలి మనకి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మరి ఎక్కువ గట్టిగా తిప్పకుండా, అంటే చికెన్ కాదు కదండి, చేప కదా, మనం గరిటెతోటి మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్ అండ్ 3 మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకోవాలండి ఆయిల్లోనూ. ఇక్కడ చూసారండి, ఆ తర్వాత చింతపండుని నేను ఆల్రెడీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చింతపండు పులుపుని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఓన్లీ పులుపే కాకుండా 1 గ్లాసు వాటర్ కూడా తీసుకోవాలండి. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. మనం ఇక్కడ ఒక్కసారి గరిటెతోటి మొత్తం కర్రీ అంతా కూడా మనం వేసిన చింతపండు పులుపు వాటర్ అంతా కూడా ఈ కర్రీకి అంతా కలిసేంత వరకు కూడా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడ అయితే చక్కగా కర్రీ అనేది ఉడికిపోతుందండి. మనకి మ్యాక్సిమం 16 మినిట్స్ అండ్ 15 మినిట్స్లో కర్రీ అనేది, హై ఫ్లేమ్లో పెడితే మనకి 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. నాకైతే 15 మినిట్స్ అయితే పట్టింది. ఫైనలీ కొరమీను బెండకాయ పులుసు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. చాలా బాగుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. మంచి స్పైసీగా
చాలా బాగుంటుందండి. ఇగురు కన్నా ఇలా బెండకాయలు వేసుకొని లేదా వంకాయలు వేసుకొని పులుసు పెట్టుకుంటే కొరమైన పులుసు చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్లీ నేను చేసిన ఈ కొరమేను బెండకాయ పులుసు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.